రవి, ఒక అమ్మాయికి బట్టతలు వస్తే హస్బెండ్స్ విడాకులు ఇచ్చేసి వదిలించుకుంటారు ఎవరైనా? రైట్. ఇట్లాంటి దారుణ ఘటన అయితే మాత్రం చాలా, అంటే సమాజం అవ్వచ్చు లేకపోతే నెటిజన్లు అవ్వచ్చు, తీవ్రంగా అయితే మాత్రం విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఒక కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలి, 7 అడుగులు నడిచినటువంటి భార్యాభర్తలు అయితే మాత్రం కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా సరే, అనారోగ్య కారణంతో లేకపోతే ఏ కారణాలతో సహజంగా మన శరీరాకృతిలో మార్పులు వస్తూ ఉంటాయి. మధ్యలో వారికి అండగా నిలవాలా, ఆ డిసీజ్ కి సంబంధించినటువంటి ఏదైనా మెడిసిన్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ వల్ల హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. విగ్స్ అయినా కూడా చాలా మంది పెట్టుకుంటున్నారు. మనం జుట్టు ఉన్న మనమే విగ్స్ పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నప్పుడు అసలు గుండె ఉన్నప్పుడు అంటే ఇవి అన్ని కూడా బాహ్య ఉన్నటువంటి లోపల అంతర్గతంగా ప్రేమ ఉంటే ఇవన్నీ కూడా అడ్డురావు. నాకు తెలిసి జుట్టు ఉడింది లేకపోతేనేమో చర్మం నల్లగైంది ఇట్లాంటి కారణాలతో సాకులు చూపి చాలా మంది తప్పించుకున్నారు. కానీ ఇది బాహ్యానికి మాత్రమే. కానీ అంతర్గతంగా కనుక ప్రేమ, ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే ఇవన్నీ కూడా అవరోధం కాదు, ఇవన్నీ అడ్డుకోవు. అయితే ఒక అతను ఏం చేశాడంటే, పాపం ఆమెకి ఒక స్కిన్ డిసీజ్ వచ్చిందంట, వైట్ హెయిర్ వచ్చిందట. క్రమక్రమంగా ఆ డిసీజ్ వల్ల హెయిర్ ఫాలింగ్ అయిపోతూ ఉంటే నేను ఇంకా నాకు విడాకులు కావాలి నీ నుంచి అని చెప్పి విడాకులు ఇచ్చేసాడట. పాపం చాలామంది చూసిన వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, ఫీల్ అవుతున్నారు. నిజంగా మరి మీ అబ్బాయిలకు మాకంటే కూడా మీ అబ్బాయిలకే కదా ఎక్కువ బట్టతలు వచ్చేది. మరి మేము కూడా మీకు బట్టతలు వచ్చిందని అమ్మాయిలు అలా వదిలేస్తే మీరు ఊరుకుంటారా? మీరేమంటారు దానికి? ఏంటి బట్టతలు వస్తే మీరు ఆ మాత్రం దానికే వదిలేస్తారా? విగ్గు పెట్టుకుంటామని అంటారు కదా. మరి అమ్మాయిల విషయంలో ఎందుకు మీరు అంత పారదర్శకత చూపిస్తారు? కానీ ఇది కొంచెం దురాగత చర్యనే మనం భావించాలి దేవి. ఎందుకంటే ఇది మాత్రం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం కదా, భార్యాభర్తల మధ్య ఒక బాండింగ్ ఉంటే మాత్రం ఇలాంటి సమస్యలు ఏమి ఉండవు. కానీ అతని యొక్క దురాలోచన వల్లనే ఇట్లా జరిగింది. కొంతమంది ఉంటారు సమాజంలో, కొంతమంది ఏదో శరీర ఆకృతిని చూడటం, శరీర సౌందర్యాన్ని చూసి ప్రేమిస్తుంటారు. కానీ లోపల అంటే మనసులో ప్రేమ ఉండాలే కానీ ఇట్లా బయట ఈ యొక్క అంటే శరీర ఆకృతిపై వాళ్ళ యొక్క మమకారం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా సరే ముఖ్యంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని మనం కోరుకుంటాం. కానీ ఫ్రెండ్స్, ఇలాంటివి జరిగినప్పుడు అమ్మాయిలు మీరు ఏమాత్రం ఫీల్ అవ్వకండి. విడాకులు ఇస్తున్నాడు కదా అని భయపడి సరే మీరు ఇచ్చేద్దామని చెప్పి మీరు తొందరపడకండి. దీనికి మీరు కూడా ఫైట్ చేయండి. వాళ్ళ మీద ఫైట్ చేస్తే వాళ్ళే మన దారిలోకి వస్తారు. కానీ ఎప్పుడు భయపడి వెనకడుగు మాత్రం వేయకండి. మీకు కనుక ఇది నచ్చితే కామెంట్ చేయండి.